హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ఈరోజు మనము హైలీ కమిటెడ్ డెవలపర్ అన్ఫేవరబుల్ లొకేషన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. చక్కటి అవగాహనతో న్యాయపరమైన చట్టపరమైన భూమిని కొనుగోలు చేస్తారు. అలానే ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేస్తూ చక్కటి డెవలప్మెంట్ చేస్తారు. కానీ ఇక్కడ బిజినెస్ చెయ్యాలి, మార్కెట్ని క్యాచ్ చేసుకోవాలి అనే తొందరలో వీళ్ళు ఇక్కడ మంచి ల్యాండ్ని కొనుగోలు చేసే స్పృహని కోల్పోతారు. కేవలం వాళ్ళు అందించే క్వాలిటీని నమ్ముకొని బిజినెస్ చేస్తారు. ఇక్కడ తీసుకున్న కస్టమర్స్ 2 నుంచి 5 సంవత్సరాల లోపు వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూసి ముచ్చట పడినా కానీ తర్వాత ఆ ప్రాంతానికి ఎటువంటి డెవలప్మెంట్ లేక ఆ ప్రాంతం నుంచి ఎగ్జిట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కస్టమర్స్. మనం ముందు తీసిన వీడియో కన్నా ఇది కొంచెం బెటర్. ఎందుకంటే ఇక్కడ హైలీ కమిటెడ్ డెవలపర్ అన్ఫేవరబుల్ లొకేషన్. ఎందుకు అంటే మొదటి కారణం చూసుకుంటే సరైన ల్యాండ్ లొకేషన్ కాకపోయినా సరైన డెవలప్మెంట్ అయితే ఉంటుంది. తీసుకున్న ఇన్వెస్టర్ కి సరైన ల్యాండ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. కాలం కలిసి వస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా న్యాయం జరుగుతుంది తప్పకుండా. మధ్యతరగతి ఇన్వెస్టర్స్ కి ఇలాంటి వెంచర్లు అందుబాటులో ఉంటే వారి అవసరాల కొరకు ఇక్కడ పెట్టుబడి పెట్టొచ్చు. లొకేషన్ ఫేవరబుల్ గా లేని వెంచర్స్ ని మధ్యతరగతి కస్టమర్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇక్కడ డెవలపర్ కమిట్మెంట్ 80% ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎస్, సూపర్. అది అయినప్పటికీ కానీ ఫేవరబుల్ లొకేషన్ అయితే కాదు. ఎక్కడో హైవేకి దూరంగా ఇన్ఫ్రాకి దూరంగా అయితే ఈ అన్ఫేవరబుల్ లొకేషన్ లో ఉంటుంది. నెక్స్ట్ వీడియో గురించి చూసుకున్నట్టయితే థర్డ్ వన్ ఫేవరబుల్ లొకేషన్ అన్కమిటెడ్ డెవలపర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రియల్ ఎస్టేట్ టైకూన్ సైనింగ్ ఆఫ్ పవన్. థ్యాంక్ యూ.